మహిమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ కుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమయ నుంచున పరిశుద్ధాలయంలో చేరి ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ఆయన మాకు ఇచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి వందనాలు. ప్రతిదినము మమ్మల్ని భూమి మీద భద్రపరుస్తున్నారు. శత్రు కార్యాల నుండి, ప్రమాదముల నుండి మమ్మల్ని తప్పిస్తున్నందుకు స్తోత్రాలు. రేపేం జరుగుతుందో మాకు తెలియదు, మరుక్షణము ఏం జరుగుతుందో మాకు తెలియదు. అలాంటి మమ్మలను దినదినము భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఆయన మాకు ఇచ్చిన రక్షణను బట్టి, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి, నిత్య సంతోషాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ దినము కొరకై మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా, స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము, వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు, శ్రమయు శోధన వచ్చినను విడువవు నన్నెన్నడు, వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు, శ్రమయు శోధన వచ్చినను విడువవు నన్నెన్నడు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఎన్నడు విడువవు, ఎన్నడు విడువవు. నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరతము, నా తల్లి తండ్రులు వేడచిన విడువవు నన్నెన్నడు, బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు, విడువక కృప చూపెదవు, విడువక కృప చూపెదవు. నమ్మదగిన
దేవా నిన్న నేడు నిరతము నా కొరకై తిరిగి వచ్చేదావు, అనాథగా నన్ను విడువావు. నా కొరకై తిరిగి వచ్చేదావు, అనాథగా నన్ను విడువావు. నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదావు. నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదావు. రాజుగా చేసేదావు, రాజుగా చేసేదావు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. దేవుడు తన ప్రజలైన వారి గురించి ఆయన ఇస్తున్నటువంటి ఒక మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుడు ఆదరించేవాడు, ఆదరణ లేని వారిని ఆదరించేవాడు, ఆదరణ కోల్పోయిన వారిని ఆదరించే దేవుడు. మన కష్టముల్లో, మన శ్రమల్లో, మన ఒంటరి పరిస్థితుల్లో ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనలను దేవుడు ఆదరిస్తాడు. దేవుడు మనలను ఆదరించాలంటే మనము ఏమి చేయాలి? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆరాధించే వారిని దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి ఎవరైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి, మన పాప పరిహారం నిమిత్తమై ఈ లోకానికి వచ్చి మనందరి మరణము పొంది, మనందరి శిక్షను పొంది, మరి మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడైన సజీవుడైన యేసు ప్రభు వారిని ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వారిని దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. ఒక తల్లి వలె ఆయన మనలను ఆదరిస్తాడు. అందుకని మనము దేవుణ్ణి ఆరాధించాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. మనకి జన్మనిచ్చిన దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన, పూజ, దేవుణ్ణి పూజించుట. కాబట్టి మనము మనకి జన్మనిచ్చిన దేవుణ్ణి, మన నిత్యత్వం కొరకై పరలోకాన్ని సిద్ధపరిచిన ఆ దేవుణ్ణి
పరలోక ప్రవేశం కొరకై మరి రక్తము చిందించిన ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. కాబట్టి ఆదరణ, దేవుని యొక్క ఆదరణ ఆదరించే వారికి ఉంటుంది. రెండవదిగా కీర్తనలు 23వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలం మీద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించును. ఒక గొర్రె ఏ విధంగా కాపరిని అనుసరిస్తుందో, కాపరి యొక్క మార్గములో నడుస్తుందో, అలాగే మనము కూడా దేవుణ్ణి అనుసరించాలి. దేవుని మార్గములో మనం ప్రయాణం చేయాలి. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో, దేవుని వాక్యమును ఎవరైతే అనుసరిస్తారో అటువంటి వారు ఆదరించబడతారు. కనుక దేవుని ఆదరణ మనం పొందాలి అంటే అనుసరించాలి. ఈ నా మాటలు విని వాడు చెప్పున చేసే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం వినువారు మాత్రమే ఉండకుండా దాని ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండాలి. కాబట్టి వాక్యమును వింటే సరిపోదు, ఆ వాక్యమును మనము అనుసరించేవారుగా ఉండాలి. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యమును అనుసరిస్తారో వారు దేవుని యొక్క ఆదరణ పొందుతారు. కాబట్టి మనము దేవుని యొక్క ఆదరణ పొందాలంటే దేవునిని మనము అనుసరించాలి. దైవ వాక్యమును మనము అనుసరించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఆదరించే దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించాలి అంటే ఆరాధించేవారిగా ఉండాలి, అనుసరించేవారిగా ఉండాలి. 3వది కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయం 146వ వచనములో, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనము చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. 3వదిగా అర్జించాలి అంటే దేవుని ప్రార్థించాలి. ఎవరైతే దేవుని ప్రార్థిస్తారో వారు దేవుని యొక్క ఆదరణ పొందుతారు. కాబట్టి దేవుణ్ణి మనం మన అన్ని పరిస్థితుల్లో కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని గొప్ప ఆదరణ మనం పొందగలం. అలాగే ఎంతోమంది దేవుణ్ణి ప్రార్థించి వారు ఆదరణ పొందుతూ వచ్చారు. వారి కష్టముల్లో, వారి వ్యాధుల్లో, వారి బాధల్లో. కాబట్టి దేవుడు మనలను ఆదరిస్తానని ఇచ్చిన వాగ్దానము మన పక్షంగా నెరవేర్చబడాలంటే ఆయనను ఆరాధించు, ఆయనను అనుసరించు, ఆయనను ఆర్జించు, ఆయనను ప్రార్థించు. అప్పుడు గొప్ప ఆదరణ పొందుతారు. కాబట్టి దేవుడు మీకు ఆదరణ దయచేయును. ప్రేమగల ప్రభువు ఆదరించే దేవుడుగా
మాకున్నందుకు స్తోత్రాలు. మా కష్టముల్లో, మా ఇబ్బందుల్లో మరి ఎంతోమందికి ఆదరణ లేదు. ఈ రోజున వారికి మీ ఆదరణ దయచేయండి దేవా. సహాయం చేయండి. గాలువాని చేత ఆదరణ లేక కొట్టబడిన దానా అని మీరు సెలవిస్తున్నారు. ఎన్నో కష్టముల చేత, ఇబ్బందుల చేత కొట్టబడుతూ ఆదరణ కోల్పోయిన వారిగా ఉన్నారు. వారందరికీ మీ ఆదరణ దయచేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామం, అధికారులందరికీ మీ ఆదరణ దయచేయండి. రోగులను స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వారిని కాపాడండి. ఈ రోజంతా వారి పనుల్లో సహాయం చేయండి. చదువుకున్న వాళ్ళకి మంచి జ్ఞానం తెచ్చేయండి. ఎండవేయడం నుంచి అందరినీ కాపాడండి. ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న వారిని కరుణించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రోజంతా మనకి తోడయండి కాపాడునుగాక. ఆమేన్.